నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి డిమాండ్ చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గజ్వేల్లో అంగని బజార్ హనుమాన్ ఆలయం వద్ద అమావాస్య అన్నదానం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ జనగాం జిల్లాలో బైక్లతో ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకొని నిరసన ర్యాక్స్ టౌన్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు స్కూల్ పిల్లలతో కేక్ కట్ చేయించిన స్కూల్ యాజమాన్యం ఇక డీటెయిల్స్ చూస్తే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఖబర్దార్ అంటూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. జిల్లా కేంద్రంలో ధర్నా చేసి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతన్నల కోసం చేపట్టిన వ్యవసాయ కల్లాల నిర్మాణాన్ని తప్పుపడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్రం చేస్తున్న దుష్ప్రచారం రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. పొలాల దగ్గర ఇబ్బంది అవుతుంది కాబట్టి కల్లాలు చేయాలా, ఆ కల్లాలను ఈ కోపుల పని అంటారు కదా NREGS ఉపాధి హామీ పథకం లోపల చేయాలనే విధంగా తెలంగాణ రాష్ట్రము ఇంతకుముందు చెప్పింది. ఇదే కాదు, గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలా, వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులందరూ కూడా బాగుపడతారు అనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్తగా వచ్చినటువంటిది కాదు. దానికి అది చేయకుండా, వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చినటువంటి ఈ 151 కోట్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలా, కల్లాలకు NREGS లోపల ఉపాధి హామీ పథకం లోపల చేసేటటువంటి హక్కు లేదు అనేటటువంటి ఒక దుష్ప్రచారము బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లయితే ఇప్పుడు సముద్రాల దగ్గర చేపలు ఎండబెట్టుకోవటానికి మాత్రము వాళ్ళు కల్లాలు చేసుకోవటానికి మాత్రం వాళ్ళకు ఛాయిస్ ఇస్తూ ఉన్నారు. అదే ఉపాధి హామీ పథకం లోపల చేపలు ఎండబెట్టుకోవడానికి కల్లాలు చేస్తే అనుమతిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా రైతులు కల్లాలు చేసుకుంటా అంటే మాత్రము ఒప్పుకోవడం లేదు. కాబట్టి మనము గతంలో కూడా చూసినాము రైతులకు ఏ విధంగా వ్యతిరేకం చేస్తున్నది అనేది ప్రతి విషయం లోపల రైతులకు వ్యతిరేకం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా అదో ఇదో చెప్పేసేసి మొత్తము తుదముట్టించాలా, మొత్తం బంద్ చేయాలనేటటువంటి పథకము బీజేపీ ప్రభుత్వం పన్నుతూ ఉంది. ఎందుకంటే మనము ఉపాధి హామీ పథకము గతంలో చూసినాము. పొద్దున ఎప్పుడన్నా 7-7:30 గంటలకు లేచి ఛాయ్ తాగి చల్ల ఊటన చేన్ల కాడికి పోయి పని చేసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళు కూలి పనికో చేని పనికో ఇంకేమన్నా చేస్తే పోయేటటువంటి వాళ్ళు. ప్రపోజ్ చేస్తున్నటువంటి కొత్తగా నిర్ణయం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఉదయం 7:30 గంటలకే పోతే 11 గంటల లోపల ఒక ఫోటో తీసుకోవాలనంట, మళ్ళీ మధ్యాహ్నము 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకోవాలనంట. ఆ 2 ఫోటోలు వాళ్ళు గంప పడితే గంప, పార పడితే పార, గుంతతో పెడతా 7 ఉంటే ఆడ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ 257 రూపాయలు వస్తాయంట. గతంలో కూడా 257 రూపాయలు వచ్చేది. పొద్దున పోయి 9:30-10 గంటల కల్లా వస్తే కూడా 257 రూపాయలే వచ్చేది. 2 పూటల ఫోటోలు తీయాలంటే ఈ రోజు మొత్తం వాళ్ళకు పోతుంది. కూలి చేసుకునేకి అవకాశం ఉండదు, చేనుకు పోనీకి అవకాశం ఉండదు, ఇచ్చేది మాత్రం 257 రూపాయలు. అంటే ఏం చేస్తుండ్రు, రైతులను మొత్తం బిచ్చగాళ్ళలాగా చేయాలా, రైతులు ఏం చెప్పాలో చివరికి ఇక మా చేత వ్యవసాయం కాదు అని చెప్పి కార్పొరేట్ వాళ్ళకి అప్పగించాలా, అదే కార్పొరేట్ల చేతుల కింద వీళ్ళ పొలాలనే వీళ్ళు కూలీలుగా పనిచేయాలా. ఇటువంటి పన్నాగం బీజేపీ ప్రభుత్వం పన్నుతా ఉంది. అదే కాదు, ఎండాకాలం లోపల మామూలుగా అయితే ఈ ఉపాధి హామీ పథకం పోయేటప్పుడు ఏం చేస్తుండ్రు అంటే 70 రూపాయల పని చేస్తే 30 రూపాయలు అదనంగా కలిపి 100 రూపాయలు ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇది ఆ 30 రూపాయలు ఎక్స్ట్రా అనేది తీసేసిండ్రు. అదేగాక ఎండాకాలం లోపల ప్రతి మనిషికి ఉపాధి హామీ పథకం పోయే ప్రతి మనిషికి రోజుకు 5 రూపాయల లెక్కన ఈ వాటర్ బిల్ అని చెప్పి నీళ్లకు సంబంధించినటువంటి సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా గతంలో ఉండేది, అది కూడా తీసేసింది. ఇట్లా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అంగన్ బజార్ హనుమాన్ దేవాలయం వద్ద దాదాపు 300 మందికి అమావాస్య అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని, పితృదేవతలకు ఆత్మ సంతృప్తి చేకూరుతుందన్నారు. ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో
రావికంటి బాలయ్య పద్మ జ్ఞాపకార్థం నిర్వహించారు. దాదాపు 3 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న అన్నదానంకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జనగాం జిల్లా దేవురుపల నుండి బీఆర్ఎస్ నాయకులు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు కల్లాల నిర్మాణానికి వినియోగించిన 151 కోట్లను తిరిగి చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జనగాం జిల్లా కేంద్రంలో మహాధర్నాలో ఏర్పాటు చేశారు. పల్లా సుందర్ రామరెడ్డి రైతులు నాయకులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. దాన్ని పట్టించుకొని తీర్మానం చేసుకోవచ్చని చెప్పాల్సి అది చెప్పలే. అది చెప్తే సంతో చెప్పలే వాళ్ళు రైతులు. అది సాదా కాదు, అది సాదా కాదు. గుడుగుడు అందరికీ ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ ధర్నా కార్యక్రమానికి ఇవాళ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ దౌర్భాగ్యం ఏంటంటే 75 ఏళ్ల స్వతంత్రంలో కూడా ఇంకా జనగాం చౌరస్తాలో రైతుల కోసం రైతు ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ జెండాతో కూర్చోవాలి కదా. దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి. 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటూ ఓ దిక్కు పంట సాగు చేసుకుంటూ కళ్ళాల కాడ ఒడ్డు కొనుక్కుంటూ, కానీ నిత్యం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మోటార్ల కాడ మీటర్లు పెట్టు, బొడ్లు కొనకు, ఎందుకంటే అంబానికి ఆదానికి దోచిపెట్టు అని ఒకటి మన కేసీఆర్ మీద కానీ తెలంగాణ ప్రభుత్వం మీద మన నిత్యం ఒత్తిడి చేస్తూ మనందరికీ ఒత్తిడి గురి చేస్తున్న సమయంలో తప్పక మన రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఒక దిక్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తేరపల్లి దయాకర్రావు గారి నాయకత్వంలో దాదాపుగా 20 ఆదర్శ గ్రామాలు 19 ఆదర్శ గ్రామాలని మీరే సర్టిఫికెట్ ఇస్తూ ఒక పక్క ఎన్ఆర్జీఎస్ నిధులు దాదాపు 800 కోట్లు ఆపి ఇబ్బంది పాటు చేస్తున్నారు. దయచేసి ఇకనైనా మేలుకో మోడీ, ఎందుకంటే తెలంగాణలో అగ్గి రాసుకుంటే దేశం మొత్తం అగ్గి రాసుకుంటుంది. కాబట్టి మేలుకొని ఇకనైనా మార్పు ఇక్కడి నుంచి ఎక్కడైతే ఢిల్లీ సరిహద్దుల్లో మన రైతులు పోరాటం చేసింది అదే స్ఫూర్తి తీసుకొని మనం ఇలా తెలంగాణ చౌరస్తాలలో మన జిల్లా హెడ్ క్వార్టర్లలో మనం ధర్నాలు చేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ లాస్ట్కి బీజేపీ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరాడాలని కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. రాక్స్టౌన్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్లోని రాక్స్టౌన్ హై స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ విజయ్ కుమార్, హెడ్ మాస్టర్ పాక్యావతి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో కేక్ కట్ చేయించి గిఫ్ట్లు పంచారు. ఆటపాటలతో వేడుకలు నిర్వహించారు. సొసైటీ చైర్మన్ల గౌరవ వేతనం హెచ్ఆర్ పాలసీ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు డీసీసీబీ చైర్మన్ రవీంద్రరావు క్షీరాభిషేకం చేశారు. హన్మకొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సొసైటీ చైర్మన్ల గౌరవ వేతనం హెచ్ఆర్ పాలసీ ప్రకటించినందున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీంద్రరావుకి కృతజ్ఞతలతో పాలాభిషేకం చేశారు. जिंदाबाद 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 जिंदाबाद
కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ప్రజలు పార్టీపై నమ్మకంతో చేరుతున్నారని నిర్మల్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. నిర్మల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిగ్గు లేకుండా డబ్బుల బేరం పెడుతున్నట్లు వారి పార్టీ నాయకులు పట్టుబడినప్పుడు చెప్తున్నట్టు వీడియోల ద్వారా తెలుస్తుందని అన్నారు. ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదంగా మారిన బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టనియకుండా అడ్డుకుంటామన్నారు. ఈ నెల 29న గవర్నర్ వ్యవస్థ రద్దుకు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయాలని విలాస్ కోరారు. సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని శాఖలలో జెండా ఆవిష్కరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సందర్భంగా కార్యదర్శి గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాన్ని మొత్తం అమోదించడం దానికి తెలుస్తున్నాం. ప్రస్తుతం వారి రిపోర్టులో ప్రస్తావించిన అంశాలపై ఏకీభవిస్తున్నాం. అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే ఏదైతే పరిస్థితి ఉందో లేదు రాష్ట్రంలో ఆ పరిస్థితి ప్రకారం ఇవాళ మన బాధ్యతలు మనం ఏ మేరకు నిర్వహిస్తున్నాం అనే దాని మీద విస్తృతంగా చర్చ జరగాలి. మనకు శ్రామిక వర్గంలో నిర్వహించాలి. శ్రామిక వర్గం నుంచే ఎక్కువ సభ్యత్వం ఉన్నది కాబట్టి శ్రామిక వర్గ పోరాటాలు చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా క్రమశిక్షణ పాటించడం అనేది చేయాలి. శ్రామిక వర్గాలు అంటే మనమందరం కూడా పనుల్లో ఉంటాం. ముఖ్యంగా మీ అందరితో కోరుకునేది ఏంటంటే ఇప్పుడు బైసా నుంచి కానీ ఖానాపూర్ నుంచి కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళు కానీ దాదాపు సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాలతో రైతులకు అదేవిధంగా యువకులకు మహిళలకు కార్మికులకు అనేక సమస్యల మీద పోరాటం చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క జిల్లా మహాసభలు సిపిఐ జిల్లా మహాసభలు చాలా అంటే ఘనంగా జరిగినాయి. ఆ కార్యక్రమంలో ర్యాలీ అదేవిధంగా సభ అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి సభ చాలా ఘనంగా జరిగింది. అదే ఆ రోజు నుండి మరి సిపిఐ అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మరి తమ బలాన్ని పెంచుకోవడానికి కృషి కూడా చేయడం జరుగుతుంది. అంటే మొన్న జరిగిన మునుగోడు ఎన్నికలలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం జరిగింది. అది అక్కడ ఎవరు బీజేపీని ఓడితే జరుగుతారో అనేది ఆలోచించి వారికి మద్దతు చేయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మరి అనేక సమస్యలు ప్రజలకు కావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఈ 3 ఎకరాల భూమి అనేది దళితులకు ఇవ్వాల్సింది
అది కూడా పూర్తి కాలేదు. అట్లాగే ఏదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి హామీలు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. పేదలకు మరి 3 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు మట్టుకు అధికారులు దాని గురించి ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మరి బీజేపీ ప్రభుత్వం కేవలం మతం ఆధారంగానే రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రాష్ట్రాలలో ఉన్నటువంటి బతుకు తెరువు కోసం వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. నీళ్ల ట్యాంకర్ తగిలి ఓ పాప మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో చోటు చేసుకుంది. పాలమూరు ప్రాంతానికి చెందిన కుటుంబం మండల పరిధి ఉయ్యాలవాడ క్రాస్ రోడ్లో సీతారాం ప్రాజెక్టు కాల్వ నిర్మాణ పనులకు పాప మేనమామ ఫ్యామిలీ వచ్చారు. ఈ క్రమంలో పాప శుక్రవారం ప్రాజెక్టులో నివాసం ఉండే కుటుంబాలకు నీళ్లు సరఫరా చేసే ట్యాంకర్ ముందు టైర్ కింద పడి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. లారీ ట్యాంకర్కు బ్రేకులు సైతం సక్రమంగా పనిచేయవని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇది ప్రాజెక్టు నిర్వాహకుల వైఫల్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది 11 o'clock జరిగింది. ఈరోజు డోర్నకల్లోని సీతారాం ప్రాజెక్టులో ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్స్ నడుస్తున్నాయి. దీంట్లో కొంతమంది లేబర్ అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. అయితే ఈరోజు 11 గంటల టైంలో ఒక లేబర్ అడ్డా దగ్గరికి వాటర్ ట్యాంక్ లారీ నీళ్ళు నింపడానికని లేబర్ గుడిసెల దగ్గరకు వచ్చిన క్రమంలో ఆ డ్రమ్ముల్లో వాటర్ కూడా నింపడం జరిగింది. అయితే అంజలి అనే అమ్మాయి ఇంకొక 8 years ఉంటాయి. వీళ్ళది యాక్చువల్గా పాలమూరు. ఈమె వాళ్ళ మేనమామ దగ్గరికి వచ్చి ఉంటుంది. వాళ్ళు వచ్చి కూడా 2 months అయిందట. అయితే లారీ డ్రైవరు రివర్స్ తీసే క్రమంలో ఆమె ఆపోజిట్ డైరెక్షన్లో ముందు టైర్ కింద టైర్ పైకి ఎక్కుదామని ప్రయత్నం చేసినట్టుంది. స్లిప్ అయ్యి టైర్ కింద పడడం, డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వెనక్కి తీయడం, దాంతో ఆమె టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. డ్రైవర్ వచ్చేసి చంద్రసేన్ సింగ్, ఇదే సీతారాం ప్రాజెక్టులో వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తుండు. వీళ్ళ డ్రైవర్ను లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి ఇదంతా పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం జరిగింది కాబట్టి అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. దమ్ములో పడుతుంది పై మళ్ళీ రివర్స్ తీసేటప్పుడు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న 42 ఉన్నత పాఠశాలలో ఎంఈఓ సర్దార్ నాయక్ అధ్యక్షతన బోధనోపకరణల ప్రదర్శన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బలోపేతం కావాలని, పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒకటే మార్గమన్నారు. ఈ కార్యక్రమాన్ని 355 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజనం ఏర్పాటు చేశారు.
పాఠశాల గదిలో అందరినీ సమానంగా కూర్చోబెట్టి కులాలకు, మతాలకు, ఆర్థిక స్తోమతలకు సంబంధం లేకుండా ఆ పిల్లలకు మంచి పరిజ్ఞానాన్ని ఇచ్చి ఆ దేవుడు రాసిన రాతను కూడా తలరాతను మార్చే అవకాశం ఈ గురువు ద్వారా ఇచ్చిండు. నిజమైన దేవుడు, కళ్ళకు కనిపించే దేవుడు. రాళ్లకు మొక్కుతున్నాం, చెట్లకు మొక్కుతున్నాం, దేవుడు అనేవాడు లేడు. ఎక్కడుంటాడో తెలియదు, కానీ తలరాతను మార్చే అవకాశం, ఆ దేవుడిచ్చిన అదృష్టాన్ని కూడా మార్చే అవకాశం ఆ గురువు రూపంలో ఒక దేవుడిగా ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో సమాజాన్ని ఏర్పాటు చేయడానికి, సమానత్వమైన భావితవ్యాన్ని తీసుకురావడానికి, పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమైన సమయంలో పేద పిల్లలే చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళే ఈ రోజు నిజమైన దేవుళ్ళుగా భావిస్తున్నాం ఈ సమాజంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. షూ గ్యాలరీ షోరూంను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లోని షూ గ్యాలరీ షాప్ యజమాని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. हाल पकड़ के जरा साइड थोड़ा साइड में हट जाओ. सीना ना अरे एक मिनट ऐसा भी నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. వెల్దండ మండలం క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రిస్మస్ కిట్లను అందజేశారు. కిట్లను మండల వివిధ గ్రామాల ప్రజలకు, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. भाई रंगू सुगलम्मा चलो बोलो पतंग मोचा ओके राइट अभी आल शांति इस्लाम शांति गंगापुरम शिवलीला राम ये फोटो पहले काट रहा इनको माने सिंगर माने वाले उंडा जामा जय तेलंगाना जय तेलंगाना वज्रमा सिंगर रात बाबा सिद्धि शिक्री भाई रंगू सुगलम्मा चलो बोलो पतंग मोचा
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి డిమాండ్ చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. గజ్వేల్లో అంగని బజార్ హనుమాన్ ఆలయం వద్ద అమావాస్య అన్నదానం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ. జనగాం జిల్లాలో బైక్లతో ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకొని నిరసన. ర్యాక్స్ టౌన్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు స్కూల్ పిల్లలతో కేక్ కట్ చేయించిన స్కూల్ యాజమాన్యం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.